पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। कविता मुखरा स्मित रुचि रुचिरा भरणा जय जय हे भगवती सुरभा చెప్పడం సహజం. అయితే మాదిరి గారు అన్నట్టుగా నిజానికి సర్వపల్లి గారి కంటే ముందు మనం గుర్తించుకోవాల్సినటువంటిది జ్యోతిబా ఫులే గారు. ఎందుకు గుర్తించుకోవాలి? నిజంగా ఈ హాల్లో దాదాపుగా జెంట్స్ టీచర్స్ ఎంతమంది, మేల్ టీచర్స్ ఎంతమంది ఉన్నారో ఫిమేల్ టీచర్స్ కూడా అంతమంది ఉన్నారు. దీనికి మొట్టమొదటి కారణం ఇంత అభివృద్ధిలోకి, స్త్రీ అభివృద్ధిలోకి రావడానికి అంటే కేవలం విద్య. మరి ఆ విద్య ఆనాడు స్త్రీలు అభ్యసించడానికి కరువైంది. అట్లాంటి సమయంలో పూణేలో 1952లో జ్యోతిరావు ఫులే గారు, సావిత్రిబాయి ఫులే గారు దంపతులు ఇద్దరు కలిసి ఒక పాఠశాలను స్థాపించారు. ఆ పాఠశాలను స్థాపించినప్పుడు ఎన్నో ఉడుతుడుకులు. కింది స్థాయి వారికి విద్యను అందించాలంటే ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎట్లాంటి పరిస్థితి అంటే ఆమె వెళ్ళేటప్పుడు బురద, పెండ, టమాటాలతో కొట్టినటువంటి సందర్భాలు, అవమానించినటువంటి సందర్భాలు. ఆ సందర్భంలో ఒకసారి ఆమె ఒక సంచిలో పెట్టుకొని ఒకసారితో వెళ్ళేవారు. సెప్టెంబరు సర్వేపల్లి రాధాకృష్ణుడు పుట్టిన దినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ వార్త ఒకటి, పత్రిక ఒకటి 10,000 సైన్యంబు, మిత్రకోటి పత్రిక ఒకటి మిత్రకోటి. పత్రిక లేకున్నా ప్రజలకు రక్ష లేదు, వాస్తవం వారి నాన్నమాట. ఈ పత్రిక విలేకరులు కూడా ఒక గురువుతో సమానంగా, ఎందుకంటే సమాజానికి సమాచారం అందే వాళ్ళు గురుతరమైన బాధ్యత మన విలేకరులు కావాలి ఉన్నది. కాబట్టి వాళ్ళని కూడా మేము గురువుగా భావిస్తున్నాం. గురుతర బాధ్యత పిల్లల మీద ఉపాధ్యాయులు చాలా శ్రమతో కూడుకున్న పని. చిన్న వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నా అయినా సరే వాళ్ళను ముందంజలో ఏ విధంగా అయితే మనం భావి తరాలకు భావి బాటలుగా వేసే ఉపాధ్యాయులుగా మారాలని నేను సభాముఖంగా వేడుకుంటూ ఈ శుభ పరిణామంలో అందరికీ ధన్యవాదాలు. మరి మీ పోటీ ఉపాధ్యాయులకు మరి విద్యార్థులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? పోటీ ఉపాధ్యాయులకు ఒకటే కోరుకునేది, మా ఉపాధ్యాయులందరూ మంచిగా వర్క్ చేసి పిల్లలందరినీ మన పాఠశాల, మన రాజనగర మండలం, మన డిస్టిక్లోనే ఫస్ట్ వచ్చేటట్లు అందరినీ ఉపాధ్యాయులను గౌరవిస్తూ ఒక సందేశం ఇచ్చాము. అందరూ కష్టపడి బాగా పనిచేసి పిల్లలందరినీ ముందంజ నిలవేయాలని మేము కోరుకుంటున్నాం. జెడ్పీహెచ్ఎస్ నార్సింగిలో స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్గా పనిచేస్తున్నాను. నాకు నేను 2000 అపాయింట్మెంట్ 2024 ఇయర్ సెప్టెంబర్ 5th నాడు నాకు డిస్ట్రిక్ట్ లెవెల్లో బెస్ట్ టీచర్ అవార్డుగా వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఈ అవార్డు వచ్చిన తర్వాత ఇంకా బాధ్యతగా ఫీల్ అయ్యి ఇంకా మంచిగా పిల్లలలో మంచి ఇంకా అభివృద్ధి తీసుకురావాలని నేను కష్టపడి పనిచేస్తున్నాను. అంటే మీరు ప్రజెంట్గా మీ అవార్డు తీసుకున్నారు కదా, అంటే ఇప్పటికి మీకు బరువు బాధ్యత పెరిగిందని, అంటే పిల్లలకి ఎలాంటి అభివృద్ధి, అంటే ఎలాంటివి మనం చేస్తే ఇంకా మన పేరు వస్తుందని అనుకుంటున్నాను. పిల్లలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్రమశిక్షణ పెంచాలనుకుంటున్నాను సార్. పిల్లలు ఈ కరోనా తర్వాత వచ్చిన బ్యాచ్ పిల్లలందరూ వాళ్ళలో క్రమశిక్షణ అనేది లేకుండా పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రమశిక్షణతో పాటు చదువులో కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తే దాంట్లో అభివృద్ధి చేయించాలని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగానే నేను కృషి కూడా చేస్తున్నాను సార్. అంటే ప్రజెంట్ టెక్నాలజీకి ఇప్పుడు ఉన్న మీ స్టడీస్కి చాలా తేడా ఉంది కదా, ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించి మీ పిల్లలకి విద్య బంద్ చేద్దాం అనుకుంటున్నాం? గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా టెక్నాలజీ ఉంది సార్. మేము ప్రతిదీ కూడా మనం టీవీలలో వాటిలలో చూపించి ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నాం ప్రతిదీ. కాకపోతే మాకు విద్యార్థులు సహకరించకపోవడం వల్ల గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు
లో మంచి రిజల్ట్ అనేటువంటిది తక్కువ ఉండడం వల్ల చేస్తున్నా ఉందే తప్ప ప్రతి ఒక్క టీచర్ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. దాంతో పాటు విద్యార్థుల యొక్క సహకారం ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ. విజయ్ కుమార్, మండల్ నోడల్ ఆఫీసర్, గండిపేట మండల్. సో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోదర ఉపాధ్యాయులందరూ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మరి మన వృత్తి చాలా పవిత్రమైనది, జాతి నిర్మాతలు తయారు చేసిన వృత్తి కాబట్టి మన దగ్గర చదివేటువంటి పిల్లలందరూ కూడా పేద బడుగు కలిగిన వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ కూడా మంచి ఉన్నత స్థానంలో ఉండాలన్నప్పుడు అంకితభావంతో పనిచేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ పేద పిల్లలు మన పాఠశాలకు వచ్చి ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లలందరూ కూడా మొదటి తరం పిల్లలు కాబట్టి వాళ్ళ నాన్న చదువుకోలే, వాళ్ళ అమ్మ చదువుకోలే, వాళ్ళ తాత చదువుకోలే, వీళ్ళు మాత్రమే చదువుకోవడానికి వస్తుంది. కాబట్టి ఈ పిల్లల్ని మంచి ఉత్తమ పౌరులుగా తయారు చేసిన బాధ్యత మన పైన ఉంది. ఈనాడు చూస్తూ ఉంటే మరి ప్రభుత్వం అన్ని వస్తువులు కల్పిస్తుంది. మధ్యాహ్న భోజనం కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, నోట్బుక్స్ కానివ్వండి, ఇతర అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చినప్పుడు వాళ్ళని తీర్చిదిద్దడంలో మన పాత్ర ప్రముఖమైంది. కాబట్టి ఆ దాంట్లో మనమందరం ముందుండాలి. ప్లస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మరి ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ఈ నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో మన రాష్ట్రము మన దేశంలో ముందుండడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాథమిక పాఠశాలలో, ఉన్నత పాఠశాలలో కూడా పిల్లలందరూ కూడా చదవడము, రాయడము, గణితం చేయడం అనేది చతుర్విధ ప్రక్రియలు వచ్చినప్పుడు మాత్రమే ఈ పిల్లల్ని నాణ్యమైన విద్య అందించడానికి వీలవుతుంది. కాబట్టి అందులో మొట్టమొదటిగా ప్రాథమిక పాఠశాలలు అన్నింటినీ కూడా బాగు చేయాలన్నప్పుడు ఆ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి ఉన్న సమయంలో విద్యార్థుల భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించాలి. ఉన్న సమయంలో మన ఇతర పనులకు కేటాయించకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలి. అలాగే ప్రభుత్వ పాఠశాలలో చాలా సౌకర్యాలు ఈనాడు కల్పించబడుతుంది. అలాగే గొప్పనైనటువంటి క్రీడా మైదానం ఉంటుంది. అదే ప్రైవేట్ పాఠశాలలో అయితే మన గేమ్స్ అన్నీ కూడా వీడియో గేమ్స్ ఉంటుంది. కానీ మనం ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే విశాలమైన స్థలం ఉండి పిల్లల లోపల మానసిక ఉల్లాసాన్ని కలిగించి మంచి శారీరక దారిద్ర్యం కూడా కల్పించేసి విద్యార్థులు ఎల్లప్పుడూ కూడా చురుగ్గా ఉండేటట్టుగా మరి ఉపాధ్యాయులందరూ కూడా కృషి చేసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆశిస్తుందో దానికి అనుగుణంగా మనం మంచి ఫలితాలు రాబట్టడానికి వీలవుతుంది.